హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరూ వెంటనే ఈ క్రాప్ అనేది నమోదు చేసుకోవాలి అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఈ క్రాప్ అంటే ఏంటి, ప్రజలకు ఈ క్రాప్ ద్వారా ఎటువంటి ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుంది, ఈ క్రాప్ చేయకపోతే ఎటువంటి నష్టం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను వీడియోలో తెలియజేస్తానండి. సో ఈ క్రాప్ నమోదు చేసే ప్రక్రియలో మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు ఈ క్రాప్ గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది. సో ఓకేనా. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే అసలు ఈ క్రాప్ అంటే ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఈ క్రాప్ అనేది ఒక డిజిటల్ పంటల నమోదు వ్యవస్థ అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. రైతులు ఏ భూమిలో ఏ పంట వేశారో ప్రభుత్వ డేటాబేస్లో నమోదు చేయడం కోసం ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది అనైతే ప్రభుత్వం క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఉదాహరణకి డేటాబేస్లో రైతులకు సంబంధించి ఎటువంటి వివరాలు నమోదు చేసే అవకాశం ఉంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, రైతు వేసిన పంట రకం. సో రైతులు ఏదైతే పంట వేసి ఉంటారో, ఉదాహరణకు నేను చెప్తాను, ఒకసారి చూడండి. వరి లేదా మొక్కజొన్న, పత్తి, కూరగాయలు మొదలైనవి. సో రైతులు ఏదైతే పంట వేసి ఉంటారో సో దానికి సంబంధించి డేటాబేస్లో వాళ్ళ యొక్క వివరాలు నమోదు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పంట విస్తీర్ణం, ఎకరాలు లేదా గుంటలు, సో అది కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది. భూమి యాజమాని వివరాలు కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది. పంట స్థితి, సో మీరు ఏ పంట అయితే వేసి ఉంటారో ప్రస్తుతం ఆ పంట స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి వివరాలన్నీ కూడా ఆన్లైన్లో అయితే నమోదు అవుతాయండి. సో డేటాబేస్లో ఈ యొక్క రైతుల వివరాలన్నీ కూడా నమోదు చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా రైతులు ఎందుకు ఈ క్రాప్ నమోదు చేయాలి, ఈ క్రాప్ నమోదు చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే, ఈ క్రాప్ నమోదు చేయకపోతే రైతులకు ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు అందవు అనైతే ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో మీరు ఇదందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు ఈ క్రాప్ అనేది చేయించుకుంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ లేదా ఏమైనా ప్రయోజనాలు కానీ అందుతాయని అయితే ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. ఉదాహరణకు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పంట బీమా అంటే ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం లేదా వరద కారణంగా పంట నష్టపోతే రైతులకు బీమా అందడం జరుగుతుందండి. సో మీరు కనుక ఈ క్రాప్ అనేది కనుక చేయించుకున్నట్లయితే పంట కనుక ఒకవేళ నష్టపోతే రైతులకు ఆర్థిక సాయం కొంత అందుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ క్రాప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రాప్ ఎవరైతే చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం లేదా వరద కారణంగా పంట కనుక నష్టపోతే వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సాయం అనేది ప్రభుత్వం నుంచి అందదు అనేది ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేసి చెప్పడం జరిగిందండి. సో ఓకేనా, ఇదైతే ఫస్ట్ వన్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సబ్సిడీలు అండి. సో ఎవరైతే రైతులు విత్తనాలు, ఎరువులు, కీటక నాశకాలు డిజిటల్ సబ్సిడీలో పొందే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు కనుక ఈ క్రాప్ అనేది చేయించుకున్నట్లయితే వ్యవసాయానికి సంబంధించి ఏమైనా ఎరువులు కావాలన్నా సరే లేదా విత్తనాలు కావాలన్నా సరే మీరు సబ్సిడీలో పొందవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రైతు భరోసా, యాసంగి వానాకాలం సీజన్లో రైతు భరోసా పొందడానికి తప్పనిసరిగా ఈ క్రాప్ అనేది నమోదు చేసుకోవాలని అయితే ఇక్కడ క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ నిధులు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాదికి 6,000 రూపాయలు విడుదల చేసే నిధులు కానీ మీకు అందాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ క్రాప్ అనేది చేసుకోవాలి అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో కాబట్టి మీరు ఇవన్నీ గుర్తుంచుకోండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ పథకాలు, భవిష్యత్తులో కొత్త పథకాలు కూడా ఈ క్రాప్ డేటా ఆధారంగానే రైతులకు అందిస్తారనేది ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. కాబట్టి మీరు ఈ క్రాప్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ లేదా ప్రయోజనాలు కానీ అన్నీ అయితే అందుతాయండి. సో ఎవరైతే ఈ క్రాప్ అనేది చేసుకోరో వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రయోజనాలు అనేవి సరిగా అందకపోవచ్చు అనేది ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేసి చెప్పడం జరిగిందండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ క్రాప్ నమోదు చేసే విధానం. సో స్టెప్ బై స్టెప్ నేనైతే చెప్తానండి. సో మీరు ఏ విధంగా నమోదు చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే స్టెప్ 1 అండి, పత్రాలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందండి ఈ క్రాప్ నమోదు చేసుకోవడానికి. ఆ పత్రాలు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే,
రైతు యొక్క ఆధార్ కార్డ్, అదేవిధంగా రైతు యొక్క పాస్బుక్, భూమి రికార్డ్, పట్టాదారు పాస్బుక్ అనేది అంటారండి. సో అది కూడా మీరు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. భూమి వివరాలైతే మీరు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మొబైల్ నెంబరు, రేషన్ కార్డ్ అనేది కూడా మీరు డాక్యుమెంట్ల కింద అయితే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఈ 5 రకాల డాక్యుమెంట్స్ అయితే మీరు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత స్టెప్ 2 ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే గ్రామ వార్డ్ సచివాలయానికి మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్లాల్సి ఉంటుందండి. సో గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళిన తర్వాత రైతులు సమీపంలోని గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయంలోకి వెళ్ళి తమ భూమి, పంట వివరాలు చెప్పాల్సి ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా స్టెప్ 3 చూసుకున్నట్లయితే అధికారులు నమోదు చేయడం జరుగుతుందండి. సో మీ యొక్క వివరాలు మీరు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళినప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. మీ యొక్క వివరాలు అనేవి డేటాబేస్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో అధికారులు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే విఏఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా విఆర్ఓ గ్రామ సహాయకుడు రైతు ఇచ్చిన వివరాలను ఈ క్రాప్ పోర్టల్లో నమోదు చేస్తారు అనేది ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా స్టెప్ 3 అనేది జరుగుతుంది. అదేవిధంగా స్టెప్ 4 కూడా ఉంటుందండి. సో రసీదు పొందాల్సి ఉంటుంది. సో మీరు మీ యొక్క వివరాలు డేటాబేస్లో ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఒక రసీదు అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో నమోదు పూర్తయిన తర్వాత రైతులకు అంగీకార రసీదు ఇస్తారు. ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. సో నేను మీకు ముందుగానే చెప్పడం జరిగిందండి. సో ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు పొందాలన్నా లేదా ప్రయోజనాలు పొందాలన్నా ఈ క్రాప్ అనేది అవసరం అయితే సో ఈ క్రాప్ చేసుకున్న తర్వాత మీకు ఒక రసీదు అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. ఆ రసీదు ద్వారా మీరు పంటకి సంబంధించి ఒకసారి నేను చెప్తాను, ఒకసారి చూడండి. విత్తనాలు కానీ, ఎరువులు కానీ, కీటకనాశకాలు డిజిటల్ సబ్సిడీలో పొందే అవకాశం ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది కదా. ఈ డిజిటల్ కార్డు కనుక చూపించినట్లయితే, ఈ రసీదు కనుక మీరు చూపించినట్లయితే మీకు ఇవి సబ్సిడీ కింద అయితే అందే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ క్రాప్లో నమోదు చేయగల పంటలు ఆంధ్రప్రదేశ్ రైతులు వేసే దాదాపు అన్ని పంటలు ఇందులో నమోదు అవుతాయని అయితే ఇక్కడ క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఏ ఏ పంటలు ఈ క్రాప్ నందు నమోదు చేస్తారనేది. సో ముందుగా చూసుకున్నట్లయితే వరి, మొక్కజొన్న, పత్తి, పల్లీలు, పువ్వులు, అదేవిధంగా పప్పులు, మినుములు, కందులు, పెసర్లు. సో ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా నువ్వులు, కూరగాయలు, పూల పంటలు, ఫల పంటలు అంటే అరటి, మామిడి, జామ మొదలైనవి ఈ క్రాప్ నందు నమోదు చేయగలరు అని అయితే ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. ఈ పంటలు ఎవరైతే వేసుకొని ఉంటారో వాళ్ళందరూ ఈ క్రాప్ అనేది చేసుకోవాలని అయితే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు చాలామందిలో ఒక డౌట్ అయితే ఉంటుందండి. సో మేము దరఖాస్తులు అనేవి చేసుకున్న తర్వాత మాకు రసీదు ఏ విధంగా వస్తుంది అనేది అడగవచ్చు. సో మీ గ్రామ వార్డ్ సచివాలయం ద్వారా అయినా సరే మీరు రసీదు అనేది తీసుకోవచ్చు, లేదా ఒక అధికారిక వెబ్సైట్ అయితే ప్రవేశపెట్టబోతుందండి ప్రభుత్వం అయితే. ఆ అధికారిక వెబ్సైట్లో అయినా సరే మీ యొక్క వివరాలు చెక్ చేసుకొని మీరు రసీదు అనేది పొందవచ్చు. సో ఓకేనా, సో దీని గురించి నేను ఫ్యూచర్లో అయితే తెలియజేస్తాను మరొక వీడియో రూపంలో అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఈ క్రాప్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే రైతులకు సంబంధించి అయితే. సో నేను 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.